నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా మూడంచెల కార్యాచరణ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరుతో కాకినాడలో ఈ సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ వేదిక వద్ద ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. ప్రత్యేక హోదా లక్ష్యంగా ఏకైక డిమాండ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జేఎన్టీయు క్రీడా మైదానంలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ పేరిట ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి పవన్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధమించారు. పవన్ కళ్యాణ్ కాకినాడ రాత్రి చేరుకున్నారు. ఆయన కాకినాడలోనే బస చేశారు. ఈ కార్యక్రమం చాలా ఈ సమావేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయు క్రీడా మైదానంలో సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి నాయకులు, అభిమానులు తరలివచ్చారు. చాలా కోలాహలంగా ఉంది. ఇప్పటికే ఆయన తిరుపతిలో ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ప్రకటించినట్టుగానే గతంలో విభజన సమయంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇవ్వాల్సిందే ఆయన ప్రకటన చేయటం, ఆ తర్వాత తాజాగా గత 2-3 రోజులుగా జరిగిన పరిణామాలు, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం తప్ప ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న ఒక స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు చాలా ప్రాధాన్యత నెలకొంది. ఆయన మరోసారి ఏం మాట్లాడతారు, ఏం ప్రకటన చేస్తారు ఈ నేపథ్యంలో అన్న అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సెంటిమెంట్తో కూడుకున్న అంశం కావడంతో ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు కూడా అభిమానులు తరలివచ్చి తమ ఆకాంక్షను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతంతో కొంతమంది మహిళా అభిమానులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఈ సభలో పవన్ ప్రత్యేకంగా ఏం మాట్లాడే అవకాశం ఉందని మీరు మరొకసారి చెప్తున్నారు. సార్, ఆయన టైటిల్ పెట్టినట్టుగానే ఆత్మగౌరవ సభ అన్నారు. సో ఆటోమేటిక్గా ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారని అనుకుంటున్నాము. ఈ సభలో ఓపెన్గా అందరికీ కూడా బహిరంగంగా ఆయన ప్రశ్నించడం అన్నది జరుగుతుంది. సో అలాగే కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరైతే ప్రత్యేక హోదా లేదు, ఇక ప్రత్యేక ప్యాకేజీలే అంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగానే సభను ఏర్పాటు చేసి మా అందరికీ కూడా సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నామండి. ఆయన కూడా ఖచ్చితంగా మా అందరి తరపున ప్రత్యేక హోదా గురించి పోరాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు చెప్పండి. ఇప్పటికే చాలా దీని మీద ఇంకా మరొక్కసారి ఉత్కంఠ నెలకొంది. పవన్ ఏం మాట్లాడతారు, ఈసారి ఎలాంటి డిమాండ్ ఇంకా గట్టిగా కనిపించబోతున్నారు? ఈ కాకినాడలో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఆకాంక్ష ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు గత మీటింగ్లో చేసిన దానికే కేంద్ర ప్రభుత్వంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని తెలుగు రాష్ట్రాలే కాకోకుండా దేశం యావత్తూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారు కేంద్రానికి అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది తెలుగు వారి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటారు. ఎక్కడా కూడా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు అని ఆల్రెడీ మొన్నటి ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ వాళ్ళందరికీ కూడా చిన్న అల్టిమేటం లాంటిది ఇచ్చారు. ఈసారి అయితే మాత్రం ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు ఏమాత్రం తెలిసినా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఊరుకోరండి. చెప్పండి, ఏమో మీ ఆకాంక్ష ఏంటి? ప్రజలకు మళ్ళీ ఒక్కసారి ఆయన ఏం సందేశం ఇచ్చే అవకాశం? ఖచ్చితంగా ఆయన ప్రత్యేక హోదా మీద ఉద్యమాన్ని పెట్టారు. అలాగే ప్రత్యేక ప్యాకేజీలతో ఆయన సరిపెట్టుకోరు. ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక ఊరట మాత్రమే కానీ అది సంపూర్ణంగా రాష్ట్రాభివృద్ధికి మాత్రం కాదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదాతోనే మన రాష్ట్రాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రాష్ట్రం చాలా సంక్షోభంలో ఉంది. మరి అప్పట్లో చేసిన మరి విభజన చట్టంలో మనకు వివరించినట్టుగానే మరి ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తానన్న హామీ మనకి స్పష్టంగా తెలియజేశారు. అదే స్పష్టత ఈ రోజున మరి ఇవ్వాలి కేంద్రం వారు. మరి ఎందుకని మాకు మభ్యపెట్టి ఈ ప్రత్యేక ప్యాకేజీలతో సరిపెట్టాలని చూస్తున్నారు? ఖచ్చితంగా ఆంధ్రలో మాత్రం ఈ ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకునే దిశగా మాత్రం మేము లేము. ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాల్సిందే. ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేతతో పాటుగా ఇతర మొత్తం అధికారులతో కూడా కలిసి మేము పోరాడతాము. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలే కానీ, పరిశ్రమలే కానీ, మిగతా అన్ని అభివృద్ధులకి కానీ ఈ ప్రత్యేక హోదా అనేది చాలా అవసరము ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా ఆడ మగ అందరూ కూడా ఇది అందరి బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా మీద పోరాటం చేయాల్సిందే.
ఈ సమావేశానికి 1,00,000 మందికి పైగా వస్తారని పార్టీ అభిమానులు చెబుతున్నారు. అట్లాగే పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కాకినాడ ఈ సభ వద్దతో పాటు నగరంలోనూ కూడా కొంత ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. మధ్యాహ్నం నుంచి ఈ ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు చేశారు. రామచంద్రపురం, అమలాపురం, రాజమహేంద్రవరం, పిఠాపురం ఇట్లా 4 వైపుల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలు కేటాయించారు. పూర్తి స్థాయిలో ఈ సభ విజయవంతం చేసేందుకు పవన్ అభిమానులు అన్ని ఏర్పాట్లు చేశారు. అట్లాగే గత కొన్ని రోజులుగా వాతావరణం ఉక్కపోతగా ఉంది. ఇవాళ ఆహ్లాదకరమైన వాతావరణం మారటంతో ఈ సభ చాలా ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో తన అభిప్రాయం వెల్లడించేందుకు, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్ సందేశం కోసం రాష్ట్ర ప్రజలతో పాటు వివిధ పక్షాలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, కాకినాడ. ఓవర్ టు స్టూడియో.